హైవర్స్ వెనకాల పిక్స్ ఉన్నాయి కదా, అవేంటనుకున్నారు? సింగపూర్ పర్యటనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అక్కడ అసలు వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, సింగపూర్ సిటీ ఆర్ కంట్రీ మొత్తం కలిపి ఒకటే కాబట్టి చాలా చిన్నదండి. మన హైదరాబాద్ కన్నా చిన్న కూడా, దాని తెలిసి అయితే ఇది హెచ్ఎండి లిమిట్స్ ఉంటుంది కదా, దానికన్నా చిన్నది. కానీ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అండ్ అక్కడికక్కడే మొత్తం గ్రీనరీ. ఏంటి అంటే సిటీ ఇన్ ది గార్డెన్ అనే కాన్సెప్ట్తో కొన్ని ఎకరాలు తీసేసుకుని గవర్నమెంటే అక్కడ చుట్టూతో పార్క్ టైప్ ఉండేది, మధ్యలో వచ్చేసి పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. అన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి. సో అదంతా అసలు ఎలా జరిగింది ఏంటని చెప్పేసి ఈరోజు పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్, ఆ టైప్ ఆఫ్ సిటీ ఎన్విరాన్మెంట్ అమరావతిలో కూడా బిల్డ్ చేయగలిగితే, వైజాగ్లో బిల్డ్ చేయగలిగితే, ఏపీలో బిల్డ్ చేయగలిగితే సూపర్ కదా. నేను అందుకే అంటాను, చంద్రబాబు నాయుడు అనేవాడు ఓ వ్యక్తి భవిష్యత్తును చూస్తాడు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి వర్తమానంలో చేసే పనులు కొంతమంది పిల్ల కాకులకి అర్థం కాకపోయినా వాళ్ళ అమ్మ బాబు రిమైనింగ్ వాళ్ళకి అర్థమవుతుంది, మొత్తానికి ఏదో చేయబోతుంటారు నాయుడు అని. సో ఇప్పుడు నేను కూడా ఏదో అంటున్నా, ఆయన ఎక్కడికి వెళ్ళినా తన రాష్ట్రం బాగు కోసం ఆలోచిస్తాడు. ఈరోజు చేస్తుంది కూడా అదే. తన దగ్గర డబ్బులు దాచడానికి పోవాలా, సింగపూర్లో తన కంపెనీలు ఏముంటే వాటితో డీలింగ్లకి పోవాలా, మంత్రుల్ని తనతో పాటు అధికారులను తీసుకుని వెళ్ళి అన్ని పకడ్బందీగా పక్కాగా యాజ్ పర్ షెడ్యూల్ ఏపీకి మేలు జరగటం కోసం, జగన్మోహన్ రెడ్డి హయాంలో పోయినటువంటి ఏపీ పరువును కాపాడటం కోసం, ఆ డిగ్నిటీ నిలుపుకోవడం కోసం, గతంలో సింగపూర్ వాళ్ళు చేసుకున్న ఒప్పందాలు ఏవైతున్నాయో అది ప్రాపర్గా మరలా పట్టాలెక్కించడం కోసం ఆ మనిషి పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ అండి నిజంగా గ్రేట్ అసలు.